ఇక ఇవాళ కూడా తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. ఏర్పడిన అల్పపీడనం కారణంగా అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం 6 గంటలకు మొదలైనటువంటి వర్షం హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తూనే ఉంది. నిన్న రాత్రి మొదలైన వర్షంతో అయితే చిరుజల్లులు హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కురుస్తున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇక్కడ హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ జిల్లాలలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జి వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు భారీ వర్షాల కారణంగా అయితే రోడ్లన్నీ కూడా కొంత జలమయంగా మారాయని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో నిన్న సాయంత్రం 6 గంటలకు మొదలైనటువంటి చిరుజల్లులు ఏదైతే ఉందో భారీ వర్షంగా కూడా మారింది. మనం చూడవచ్చు రోడ్లన్నీ కూడా వరదలై పారుతున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ఎందుకంటే భారీ వర్షాల తాకిడికి అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్ల మీద ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇటు వాటర్ బోర్డు అధికారులు కూడా ఏదైతే వరద నీరు ఉంటుందో వరద నీరు అంతా కూడా మూసీలోకి వెళ్లేందుకు ఎక్కడ కూడా ఆటంకం లేకుండా అయితే చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా భారీ వర్షంతో పాటు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తున్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు జిల్లాలలో కురుస్తున్నటువంటి చాలా ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో అయితే ఇప్పటికే వాతావరణ శాఖ ముఖ్యంగా రెడ్ అలర్ట్ని అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ భారీ వర్షాలు కురున్న నేపథ్యంలో అయితే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా వర్షాలు విస్తారంగా కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తా ఉంది. భారీ వర్షాలకు మనం చూడవచ్చు గత 4 రోజుల నుంచే తెలంగాణకు అయితే వర్ష ప్రభావం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం వర్షాలకు ముఖ్యంగా పశ్చిమ వాయువ్య దిశగా అయితే ఈ యొక్క అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఇది ఈరోజు తీరం దాటనున్న నేపథ్యంలో అయితే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకైతే అక్కడ ఉన్నటువంటి నదులు కానీ అది ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నీటి మట్టం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా భద్రాచలంలో అయితే గోదావరి ఉధృతి 31 అడుగులకు చేరింది. అంతేకాకుండా ఇటు ఆంధ్రాలో కనుక చూస్తున్నట్లయితే చాలా ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ అల్పపీడనం వల్ల కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అయితే చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులను ఒక ఇంత అలర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలు కూడా ఆయా జిల్లాల కలెక్టర్లతో పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా రానున్న 3 రోజుల పాటు కొనసాగనున్నటువంటి ఈ వర్షాలకైతే ప్రజలందరూ అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా చేస్తున్న నేపథ్యంలో ఈదురుగాలులతో కూడుతున్నటువంటి వర్షాలతో పాటు చాలా ప్రాంతాల్లో పిడుగులు కూడా పడేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో అయితే హైదరాబాద్లో కొంత ట్రాఫిక్ తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకైతే ప్రజలు బయటికి రావడానికి కొంత ఇష్టపడట్లేదు. భారీ వర్షాల కారణంగా అయితే రానున్న 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో వర్షం కారణంగా మనం చూడవచ్చు భద్రాచలంతో పాటు చాలా ప్రాంతాలలో ప్రజలందరూ కూడా జలమయమయ్యి అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో కూడా జనాలు అయితే కొంత ఇబ్బంది పడుతున్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించిన నేపథ్యంలో వారికి సహాయక చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే భూపాలపల్లితో పాటు మనుగూరు ప్రాంతాల్లో గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకైతే ఇటు సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తి తగ్గడంతో పాటు విద్యుత్ సరఫరాలో కూడా కొంత అంతరాయం అయితే కొనసాగుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎప్పటికప్పుడు అధికారులను పర్యవేక్షించాలంటూ ఆదేశించడం జరిగింది. అవసరమైన మేర ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలంటూ కూడా వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కెమెరామెన్ కృష్ణతో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ.